హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ LATHA AKULA. ఈ వీడియోలో నైట్రేట్ అసిమిలేషన్ గురించి నేర్చుకుందామండి. సో లాస్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? నైట్రోజన్ ఫిక్సేషన్ ద్వారా నైట్రోజన్ అనేది అమ్మోనియా ఫామ్లో ఫిక్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అమ్మోనియా నుంచి నైట్రేట్ ఫామ్లో సాయిల్లో ఫిక్స్ అవుతుంది కదా. సో ఇప్పుడు నైట్రేట్ అసిమిలేషన్ అంటే ఏంటో చూద్దాం. సో మనకి సాయిల్లో ఏ ఫామ్లో ఫిక్స్ అయింది? నైట్రోజన్ నైట్రేట్ ఫామ్లో ఫిక్స్ అయింది కదా. ఈ ఫిక్స్ అయినటువంటి నైట్రేట్ అనేది ప్లాంట్ డైరెక్ట్గా యూస్ చేసుకోలేదండి. డైరెక్ట్గా దాని యొక్క ఆర్గానిక్ కాంపౌండ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి యూస్ చేసుకోలేదు. కాబట్టి ఇది మళ్ళీ ఏం చేస్తుంది? దాన్ని అమ్మోనియాగా కన్వర్ట్ చేసుకోవాలి. ఫిక్స్ అయినటువంటి నైట్రేట్ని ఏం చేయాలి? మళ్ళీ అమ్మోనియాగా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఇన్కార్పొరేట్ చేసే ముందు అమ్మోనియాగా కన్వర్ట్ చేసుకోవాలి. సో నైట్రేట్ ఏమవ్వాలి? అమ్మోనియాగా రిడ్యూస్ అవ్వాలి. ఈ రిడక్షన్ ఆఫ్ నైట్రేట్ టు అమ్మోనియా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద నైట్రేట్ అసిమిలేషన్. ఈ ప్రాసెస్ని ఏమంటామండి? నైట్రేట్ మళ్ళీ అమ్మోనియాగా రిడ్యూస్ అవ్వడాన్ని నైట్రేట్ అసిమిలేషన్ అంటారు. సో ఫస్ట్ ఇక్కడ ఏ ప్రాసెస్లో ఏం జరుగుతుంది? నైట్రేట్ ఫస్ట్ రిడ్యూస్ టు నైట్రైట్. సో ఇక్కడ ఒక ఎంజైమ్ ఉంటుంది, దాని ఏమంటాం? నైట్రేట్ రిడక్టేస్. నైట్రేటే కదా ఇది. నైట్రేట్ దేనిగా కన్వర్ట్ అవుతుంది? నైట్రేట్గా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని నైట్రేట్ రిడక్టేస్ అనే ఎంజైమ్ యొక్క హెల్ప్తో ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ఫ్లావో ప్రోటీన్ అండి. నైట్రేట్ రిడక్టేస్ అనే ఎంజైమ్ ఏంటి? ఇది ఒక ఫ్లావో ప్రోటీన్. సో ఇది పనిచేయడానికి మాలిబ్డినం అనేటువంటి మినరల్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ నైట్రేట్ ఫామ్ అయింది కదా. సో నైట్రేట్ మళ్ళీ ఏం జరుగుతుందంటే అమ్మోనియాగా కన్వర్ట్ అవ్వాలి. సో నైట్రేట్ అమ్మోనియాగా కన్వర్ట్ అవ్వడానికి ఒక ఎంజైమ్ కావాలి, దాన్ని నైట్రైట్ రిడక్టేస్ అంటాం. దాన్ని ఏమంటాం? నైట్రైట్ రిడక్టేస్. ఇక్కడేమో నైట్రైట్ రిడక్టేస్, ఇక్కడేమో నైట్రైట్ రిడక్టేస్. ఇదేమని చెప్పుకున్నాము? ఒక ఫ్లావో ప్రోటీన్ అన్నాం. సో ఈ నైట్రైట్ రిడక్టేస్ రిడక్షన్ ప్రాసెస్ జరగాలంటే దీనికి కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి కావాలి. సో ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఫెరిడాక్సిన్ నుంచి వస్తాయి. ఈ ఫెరిడాక్సిన్ ఎక్కడ ఉంటుంది? ఫోటోసింథసిస్లో, ఫోటోసిస్టమ్ 1 క్లోరోప్లాస్ట్లో ఈ ఫెరిడాక్సిన్ అనేది ఉంటుంది. సో ఈ లీవ్స్లో కదా ఉంటాయి అవి. ఎలక్ట్రాన్స్కి సోర్స్ ఏంటి? ప్రాసెస్కి కావాల్సినటువంటి ఎలక్ట్రాన్ సోర్స్ ఎవరు? ఫెరిడాక్సిన్. సో ఈ లీవ్స్లో ఉంటుంది ఫెరిడాక్సిన్ అనేది. కాబట్టి నైట్రైట్ అనేది డిఫరెంట్ పార్ట్స్లో ఉన్నది. ప్లాంట్లో డిఫరెంట్ పార్ట్స్లో నైట్రేట్ అనేది ఫామ్ అయ్యింది. అక్కడ డిఫరెంట్ పార్ట్స్లో ఉన్నటువంటి నైట్రేట్ అంతా కూడా లీవ్స్కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఫస్ట్ లీవ్స్లో ఏముంది? ఫెరిడాక్సిన్ ఉంది కదా. సో అది ఎలక్ట్రాన్స్ సప్లై చేస్తుంది కదా ఈ రిడక్షన్ ప్రాసెస్కి కావాల్సినటువంటి ఎలక్ట్రాన్స్ని. సో అక్కడికి రీచ్ అయిన తర్వాత ఈ నైట్రేట్ అనేది అమ్మోనియాగా రిడ్యూస్ అవుతుంది. నైట్రేట్ గెట్ రెడ్యూస్డ్ టు అమ్మోనియా బై ద ఎంజైమ్ నైట్రైట్ రిడక్టేస్. అండ్ దీనికి మాలిబ్డినం కావాలని చెప్పుకున్నాం. నైట్రేట్ రిడక్టేస్కి మాలిబ్డినం కావాలి. బట్ ఈ నైట్రేట్ రిడక్టేస్కి మాలిబ్డినం అవసరం లేదు. సో దానికి ఏం కావాలి? కాపర్ అండ్ ఐరన్ కావాలి. ఏం కావాలి? కాపర్ అండ్ ఐరన్ కావాల్సి ఉంటుంది. సో అమ్మోనియా ఫామ్ అయిపోయింది. ఈ ఫామ్ అయినటువంటి అమ్మోనియాని అమైనో యాసిడ్స్గా కన్వర్ట్ చేయాలి కదా. సో కొన్ని ఆర్గానిక్ యాసిడ్స్ ఏం చేస్తూ ఉంటాయి? దీన్ని అమ్మోనియాని అమైనో యాసిడ్స్గా కన్వర్ట్ చేస్తూ ఉంటాయి. ఆ అమైనో యాసిడ్స్ నుంచి మనకి అదర్ ఆర్గానిక్ కాంపౌండ్స్, నైట్రోజనస్ కాంపౌండ్స్ ఉంటాయి కదా, ప్రోటీన్స్, అవన్నీ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. దిస్ ఇస్ అబౌట్ అసిమిలేషన్ ఆఫ్ నైట్రేట్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి డీనైట్రిఫికేషన్ అండి. డీనైట్రిఫికేషన్ అంటే అంటే ఏం చెప్పుకున్నాం మనం? నైట్రోజన్ సైకిల్లో కొన్ని ఎనరోబిక్ కండిషన్స్లో, కొన్ని మార్షీ సాయిల్స్లో ఎక్కడైతే ఎనరోబిక్ కండిషన్ అంటే ఏంటండి? ఆక్సిజన్ లేకుండా ఉండడాన్ని ఎనరోబిక్ కండిషన్ అంటే. యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎనరోబిక్ కండిషన్. కొన్నిసార్లు ఏమవుతుంది? సాయిల్లో ఎక్కువగా ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి మార్షీ ల్యాండ్స్లో డెడ్ అండ్ డికంపోజ్డ్ మ్యాటర్ అనేది ఎక్కువ ఉన్న రీజన్స్లో ఏమవుతుందంటే ఎనరోబిక్ కండిషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాటర్ లాగ్డ్ కండిషన్ ఉన్నటువంటి ఏరియాస్లో ఆక్సిజన్ సప్లై అనేది ఉండదు. ఆ టైంలో ఎనరోబిక్ బ్యాక్టీరియా అనేది ఆ సాయిల్లో గ్రో అవుతుంది. ఆ ఎనరోబిక్ బ్యాక్టీరియా ఏం చేస్తూ ఉంటాయి? అక్కడ ఆ సాయిల్లో ఉన్నటువంటి నైట్రేట్స్ ఉన్నాయి కదా, సాయిల్లో నైట్రేట్ ఫామ్లో ఫిక్స్ అయింది కదా. మనకి డిఫరెంట్ మెథడ్స్ ద్వారా నైట్రోజన్ అనేది, అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ అనేది నైట్రేట్ ఫామ్లో ఫిక్స్ అయింది. సో అక్కడ ఆ ప్లేస్లో ఏమైంది? ఎనరోబిక్ కండిషన్ అనేది ప్రివేల్ అవుతూ ఉంది. అప్పుడు ఎనరోబిక్ బ్యాక్టీరియా అనేది గ్రో అయిపోతుంది. అవి ఏం చేస్తూ ఉంటాయి? మనకి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినటువంటి నైట్రేట్ ఫామ్లో ఉన్నటువంటి నైట్రోజన్ ఏం చేస్తూ ఉంటాయి? గ్యాషియస్ ఫామ్లో, మనకి ఎలిమెంటల్ ఫామ్లో ఉన్నటువంటి డైనైట్రోజన్ లాగా ఫామ్ చేసేసి దాన్ని అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఆ ప్రాసెస్ని డీనైట్రిఫికేషన్
డీనైట్రిఫికేషన్ అంటాం. ఈ డీనైట్రిఫికేషన్ ఎవరు చేస్తూ ఉంటారు? ఎనరోబిక్ బ్యాక్టీరియా. ఆ ఎనరోబిక్ బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్స్ అంటే సూడోమోనాస్ డీనైట్రిఫికాన్స్, థయోబాసిల్లస్ డీనైట్రిఫికాన్స్. ఈ రెండు కూడా మనం నైట్రోజన్ సైకిల్లో ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. సో సూడోమోనాస్ డీనైట్రిఫికాన్స్, థయోబాసిల్లస్ డీనైట్రిఫికాన్స్ అనేవి రెండు ఎనరోబిక్ బ్యాక్టీరియా దట్ కాజెస్ డీనైట్రిఫికేషన్ ప్రాసెస్. సో ఈ డీనైట్రిఫికేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది? నైట్రేట్ is converted into nitrite, nitrate is converted into nitric oxide, it is converted into nitrous oxide, and finally it get converted into the elemental form of the nitrogen, that is the dinitrogen, which is in gaseous form and released into the atmosphere. ఈ విధంగా డీనైట్రిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది, రివర్స్ ప్రాసెస్. సో నెక్స్ట్ వన్ ఈజ్ సింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్. సింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్కి ఇంకొక పేరు ఏంటంటే బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అని కూడా అంటారు. సింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్. కొంచెం వాయిస్ ప్రాబ్లం ఉండిందండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ సింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్ ఇంకొక పేరు ఏంటి? బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్. సో మనం చెప్పుకున్నాం కదా, కొన్ని బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్లో కొన్ని సింబయోటిక్ బ్యాక్టీరియా అనేది ప్లాంట్స్తో బ్యాక్టీరియా అనేది సింబయోటిక్ రిలేషన్షిప్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయని రైజోబియం, ఫ్రాంకియా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ రైజోబియం చూస్తే, రైజోబియం ఏ ప్లాంట్స్తో రిలేషన్ చూపిస్తుందండి? లెగ్యూమ్ ప్లాంట్స్తో సింబయోటిక్ రిలేషన్షిప్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుంది. సింబయోటిక్ రిలేషన్ అంటే ఏంటండి? టూ పార్ట్నర్స్కి ఈక్వల్గా బెనిఫిట్ పొందుతూ ఉంటే దాన్ని సింబయోటిక్ రిలేషన్షిప్ అంటాం. సో రెండు పార్ట్నర్స్ అంటే ఇక్కడ లెగ్యూమినస్ ప్లాంట్, రైజోబియం, రెండింటికి కూడా ఈక్వల్గా బెనిఫిట్ పొందుతూ ఉంటారు. ఆ రిలేషన్ని సింబయోసిస్ అంటాం. అండ్ ఇక్కడ రైజోబియం అనేది చూస్తే అదొక సాయిల్లో ఉంటుంది, సాయిల్ బ్యాక్టీరియా, రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా. మనం వచ్చేసరికి షేప్డ్ బ్యాక్టీరియా అంటే బ్యాసిల్లస్ ఫామ్లో ఉంటాయి. అండ్ ఇవి రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా అని చెప్పుకున్నాం కదా, ఇవి ఏం చేస్తూ ఉంటాయి? ఫ్రీ లివింగ్ ఫామ్లో ఉంటాయి. అలాగే ఒకవేళ లెగ్యూమినస్ ప్లాంట్స్ కనుక ఉంటే వాటితో సింబయోటిక్ అసోసియేషన్ కూడా ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. సో ఏ ప్లాంట్స్లో ఉంటాయి? లెగ్యూమినస్ ప్లాంట్స్. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? లెగ్యూమినస్ ప్లాంట్స్కి ఎగ్జాంపుల్స్ ఆల్ఫాల్ఫా, స్వీట్ క్లోవర్, స్వీట్ పీ, గార్డెన్ పీ, క్లోవర్ బీన్స్, బ్రాడ్ బీన్స్, లెంటిల్స్. ఇవన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ లెగ్యూమినస్ ప్లాంట్స్కి. సో ఈ బ్యాక్టీరియా ఏం చేస్తూ ఉంటాయండి? ఈ ప్లాంట్స్తో అసోసియేట్ అయినప్పుడు కొన్ని నాడ్యూల్, కొన్ని బల్జెస్ లాంటి స్ట్రక్చర్స్ని, రూట్ పైన బల్జెస్ లాంటి స్ట్రక్చర్స్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. వాటిని నాడ్యూల్స్ అంటాం. నాడ్యూల్స్ ఒక పింక్ కలర్డ్ స్ట్రక్చర్స్ అండి నాడ్యూల్స్ అనేవి. సో ఆ అసోసియేషన్లో ఉన్నప్పుడు ఆ రూట్స్లో ఏం ఫామ్ అవుతాయి? నాడ్యూల్స్. ఈ మైక్రోబ్ మనకి ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం? సింబయోటిక్ అసోసియేషన్ చూపించే రైజోబియం కాకుండా ఫ్రాంకియా. ఈ ఫ్రాంకియా ఏం చేస్తుంది? నాన్ లెగ్యూమినస్ ప్లాంట్స్తో సింబయోటిక్ అసోసియేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది. అంటే ఏ ప్లాంట్? ఆల్నస్ ప్లాంట్తో ఇది సింబయోసిస్ చేస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఇవేం చేస్తూ ఉంటాయి? నాడ్యూల్స్ని ఫామ్ చేసి అవి కూడా అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ని ఫిక్స్ చేస్తాయి. సో రైజోబియం అండ్ ఫ్రాంకియా అనేవి ఏం చేస్తుంటాయి? ఫ్రీ లివింగ్ ఫామ్లో సర్వైవ్ అవ్వగలవు. అలాగే సింబయోటిక్ ఫామ్లో ఉన్నప్పుడు మాత్రం నైట్రోజన్ని ఫిక్స్ చేస్తూ ఉంటాయి. ఫ్రీ లివింగ్ కండిషన్లో అవేమీ నైట్రోజన్ ఫిక్స్ చేయవు. ఎప్పుడైతే అవి వేరే ప్లాంట్తో అసోసియేట్ అయినాయో అప్పుడు మాత్రం నైట్రోజన్ ఫిక్స్ చేస్తూ ఉంటాయి సాయిల్లో. అండ్ నౌ విల్ సీ అబౌట్ ద నాడ్యూల్ ఫార్మేషన్. సో నాడ్యూల్ అంటే ఏంటి? రూట్స్లో ఈ సింబయోటిక్ అసోసియేషన్లో కొన్ని బల్జ్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి రూట్స్లో అని చెప్పుకున్నాం కదా, వాటిని నాడ్యూల్స్ అంటామండి. ఈ నాడ్యూల్స్లో వచ్చేసరికి ఎలా ఫామ్ అవుతాయంటే, సో ఇది రూట్, లెగ్యూమినస్ ప్లాంట్స్ యొక్క రూట్స్, ఇది సాయిల్, ఇక్కడ మనకి బ్యాక్టీరియా అనేవి రీచ్ అవుతున్నాయి. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ రైజోబియం అనేవి ఫ్రీ లివింగ్ కండిషన్లో ఉంటాయి. సో ఎప్పుడైతే లెగ్యూమినస్ ప్లాంట్స్ అనేవి గ్రో అవుతున్నాయో ఆ రీజన్లో ఏమవుతూ ఉంటాయంటే, లెగ్యూమినస్ ప్లాంట్స్ కొన్ని కెమికల్ సబ్స్టెన్సెస్ని సరౌండింగ్ ఆయిల్లోకి రిలీజ్ చేస్తూ ఉంటాయి. రూట్ హెయిర్లో నుంచి ఈ బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేయడానికి కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి, కొన్ని షుగరీ సబ్స్టెన్సెస్ని. ఆ షుగరీ సబ్స్టెన్సెస్ ఆ కెమికల్స్కి అట్రాక్ట్ అయిపోయి బ్యాక్టీరియా అన్నీ కూడా దాని చుట్టూ కూడా గ్రో అవుతూ ఉంటాయి, మల్టిప్లై అవుతూ వాటి చుట్టూ కూడా కాలనైజ్ చేసుకుంటూ వచ్చేస్తాయి. సో వచ్చినప్పుడు బ్యాక్టీరియా వీటికి ఎపిడెర్మల్ సెల్స్కి అటాచ్ అయిపోతాయండి. దే గెట్ అటాచ్డ్ టు ద ఎపిడెర్మల్ సెల్స్ ఆఫ్ ద లెగ్యూమినస్ రూట్స్ అండ్ ద అట్రాక్టెడ్ టువర్డ్స్ ద కెమికల్ సబ్స్టెన్సెస్ రిలీజ్డ్ బై ద రూట్స్. అండ్ ఇంకేమవుతుందంటే, బ్యాక్టీరియా ఈ రూట్ హెయిర్ చుట్టూ కూడా గ్రో అవుతూ ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియా కూడా కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. వాటిని ఏమంటారంటే నాడ్ ఫ్యాక్టర్స్ అంటాం. వాటిని ఏమంటారు? నాడ్ ఫ్యాక్టర్స్. ఇవేంటంటే ఒక సిగ్నల్స్ లాగా,
ఈ హోస్ట్ ప్లాంట్కి కొన్ని సిగ్నల్స్ లాంటివి పంపిస్తుంటే వాటిని ఏమంటారంటే నాడ్ ఫ్యాక్టర్స్. అంటే దీంతో సింబయాటిక్ అసోసియేషన్ చూపించడానికి ముందు అది గ్రో అవ్వాలంటే ఫస్ట్ ఇది బ్యాక్టీరియా నాడ్ ఫ్యాక్టర్స్ని అనేటువంటి కొన్ని సిగ్నల్స్ని పంపిస్తుంది. సో ఈ నాడ్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యాయో రూట్ హెయిర్ అనేది కర్ల్ అయిపోతుంది. So now what is the function of these nod factors? That causes the curling of root hair. ఇక్కడ చూసారా, బ్యాక్టీరియా ఉంది, బ్యాక్టీరియా అన్నీ కలిసి నాడ్ ఫ్యాక్టర్స్ని రిలీజ్ చేసిన వెంటనే రూట్ హెయిర్ అనేది కర్ల్ అయిపోయింది. కర్లింగ్ ఆఫ్ ద రూట్ హెయిర్ అనేది జరుగుతుంది. సో కర్ల్ అయిన తర్వాత బ్యాక్టీరియా అంతా కూడా ఇన్వేట్ చేస్తూ ఉంటుంది. సో బ్యాక్టీరియా స్టార్ట్స్ ఇన్వేడింగ్ ద రూట్. ఇది అలా ఇన్వేట్ చేసుకుంటూ అదేం చేస్తుంది, అది మల్టిప్లై అయిపోయి వాటి యొక్క నెంబర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ కూడా నెమ్మదిగా రూట్ హెయిర్లోకి ఇన్వేట్ చేస్తుంది, అంటే లోపలికి ఎంటర్ అయిపోతూ ఉంటుంది. అలా ఎంటర్ అయిపోతూ ఉన్నప్పుడు ఒక ఇన్ఫెక్షన్ థ్రెడ్ అనేది ఫామ్ అవుతుందండి. ఇన్ఫెక్షన్ థ్రెడ్ అంటే ఏంటి, బ్యాక్టీరియా లోపలికి అలా ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క నెంబర్ అనేది మల్టిప్లై అవుతూ గ్రో అవుతూ, అలా మల్టిప్లై అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ థ్రెడ్ కూడా గ్రో అవుతూ ఉంటుంది. సో అలాగా ఇన్ఫెక్షన్ థ్రెడ్ గ్రో అవుతూ ఎక్కడి వరకు వెళ్తుందంటే పెరిసైకిల్, కార్టెక్స్, ఇన్నర్ కార్టెక్స్ ఉంటుంది కదా రూట్స్లో, అక్కడ వరకు రీచ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఈ రీజన్కి వెళ్ళిందో ఆ రీజన్లో పోతూ ఉన్నది. సో ఇక్కడ వరకు గ్రో అయిన తర్వాత దాని యొక్క మల్టిప్లికేషన్ అనేది ఆపేసి ఈ బ్యాక్టీరియా ఏమవుతాయంటే బ్యాక్టీరాయిడ్స్గా కన్వర్ట్ అవుతాయి. బ్యాక్టీరాయిడ్స్ అంటే ఏంటి, ఇవి రాడ్ షేప్లోనే ఉంటాయి, కొంచెం బల్జెడ్ రాడ్స్ లాగా ఉంటాయండి. అప్పటి వరకు రాడ్ షేప్లో ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియా కొంచెం స్పెరికల్ రాడ్ షేప్డ్ స్ట్రక్చర్స్ లాగా ఫామ్ అవుతే దాన్ని బ్యాక్టీరాయిడ్ అంటాం. ఈ బ్యాక్టీరాయిడ్స్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని సిగ్నల్స్ని సెండ్ చేస్తాయి. ఆ సిగ్నల్స్ వలన ఈ రూట్ కార్టికల్ సెల్స్ అండ్ పెరిసైకిల్ రీజన్కి కొన్ని సిగ్నల్స్ పంపిస్తూ ఉంటాయి. సో వాటి వలన ఈ కార్టికల్ సెల్స్ అండ్ పెరిసైకిల్ సెల్స్ ఏంటంటే అన్లిమిటెడ్గా గ్రో అయిపోతూ ఉంటాయి. సెల్స్ అనేవి ప్రొలిఫరేట్ అయిపోతూ ఉంటాయి. సో ఆ సెల్ డివిజన్ అనేది చాలా ఎక్సెస్గా జరుగుతుంది. సో ఎప్పుడైతే సెల్స్ అనేవి ఎక్సెస్గా గ్రో అవుతూ ఉంటుందో అక్కడ నాడ్యూల్ అనేటువంటి స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. క్యాన్సర్ అలా వచ్చినప్పుడు ఏం చేస్తుంటాయి, అన్కంట్రోల్డ్గా సెల్స్ అనేవి గ్రో అవుతూ ఉంటే ట్యూమర్ ఫామ్ అవుతుంది కదా, అలాగే ఇక్కడ కూడా ఈ సెల్స్ అనేవి అన్కంట్రోల్డ్గా గ్రో అవడం వల్ల ఒక నాడ్యూల్ లైక్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. See here, సో ఇది సెల్ అండి. ఈ సెల్ లోపల, హోస్ట్ సెల్ లోపల మనకి బ్యాక్టీరాయిడ్స్ అనేవి గ్రో అవుతున్నాయి. ఓకే, సో ఇక్కడ బ్యాక్టీరాయిడ్స్ ఏం చేస్తూ ఉంటాయని చెప్పాను, ఇన్నర్ కార్టికల్ సెల్స్ అండ్ పెరిసైకిల్ సెల్స్లో డివైడ్ అయిపోతాయి. డివైడ్ అయ్యి అవి ఏం చేస్తూ ఉంటాయి, డివిజన్ కాజ్ చేస్తూ ఉంటాయి. కార్టికల్ సెల్స్ అండ్ పెరిసైకిల్ సెల్స్లో డివిజన్ అయ్యేలా రూట్ నాడ్యూల్ అలా ప్రొలిఫరేట్ అవుతూ ఉండటం వల్ల సెల్స్ ఆ రీజన్లో ఏమవుతాయి, రూట్ నాడ్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇవి రూట్ నాడ్యూల్స్ అండి. సో ఈ రూట్ నాడ్యూల్స్ చూస్తే ఈ నాడ్యూల్స్ అనేవి డైరెక్ట్గా ప్లాంట్ వాస్కులర్ కనెక్షన్స్తో డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది వాటికి. సో అంటే ఏంటి, వాస్కులర్ కనెక్షన్స్ అంటే జైలం అండ్ ఫ్లోయం ఉంటుంది కదా, ఎక్కడైతే న్యూట్రియంట్ ఎక్స్చేంజ్ జరుగుతుంటుందో ఆ రీజియన్స్తో ఈ నాడ్యూల్స్ అనేవి డైరెక్ట్ కనెక్షన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. ఈ నాడ్యూల్స్ చూస్తే వీటిలో అన్ని బయోకెమికల్ కాంపౌండ్, నైట్రోజన్ ఫిక్సేషన్కి కావాల్సినటువంటి బయోకెమికల్ సబ్స్టెన్సెస్ అన్నీ ఉంటాయి. సో వాటిలో 2 ఎంజైమ్స్ ఉంటాయండి. అవి ఏంటంటే నైట్రోజనేజ్ అండ్ పింక్ కలర్ పిగ్మెంట్ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే లెగ్ హిమోగ్లోబిన్ అంటాం. సో ఏమేమి ఎంజైమ్స్ ఉంటాయి, నైట్రోజనేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది, అలాగే లెగ్ హిమోగ్లోబిన్ అనేటువంటి ఒక పింక్ కూడా ఉంటుంది.